భగవద్గీత ప్రకారంగా శాస్త్ర సంప్రదాయ ప్రకారంగా కర్మయోగ చెయ్యి, చిత్తశుద్ధిని పొందు. తర్వాత ఉపాసన యోగ చెయ్యి, చిత్త ఏకాగ్రతని పొందు. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రతల వలన నీకు జ్ఞానమును వినేటువంటి జ్ఞాన విషయమును అనుసరించుటకు, జ్ఞాన మార్గంలో నడుచుటకు నీకు అర్హత వస్తుంది. జ్ఞానం రాలేదు ఇంకా, అర్హత వస్తుంది. ఆ అర్హత వచ్చిన తర్వాత నువ్వు ఇంకా జ్ఞాన మార్గంలో ప్రయాణించాలి. జ్ఞాన మార్గంలో ప్రయాణం అంటే మనకు తెలుసు, విన్నాం ఇంతకుముందు. శ్రవణము, మననము, నిధిధ్యాసనములే ఆ జ్ఞానయోగికి ముక్తి మోక్ష మార్గమును కోరుకునే ముముక్షువుకి ముఖ్యం. ఇంక వేరే ఏమి చెయ్య